హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ రైతు బిడ్డ. ముందుగా మన సబ్స్క్రైబర్స్ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు నేను మా ఇంట్లో జరిగే దీపావళి పండుగ సెలబ్రేషన్స్ అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? సో మేమైతే ముందుగా బజార్కి అయితే వెళ్ళాము. అక్కడికి వెళ్ళి నోము దండలు తీసుకోవడానికి అయితే వెళ్ళాము. అక్కడ చూసేసరికి చాలామంది లేడీస్ అయితే ఇలా కూర్చొని తీసుకుంటున్నారు. చాలా బాగా అనిపించింది. వీడియో అయితే క్లిక్ చేశాను. సో మన హుజరాబాద్లో వచ్చేసి సూపర్ బజార్లో ఫుల్ రష్ ఉందన్నమాట. పండగ కదా, పండగ ఫెస్టివల్ సందర్భంగా సూపర్ బజార్ అయితే కిటకిటలాడుతుంది. సో పండగ సందర్భంగా మేమైతే నోము దండలు, బంతి పూలు అయితే కొనుక్కున్నాము. అమ్మ, నేను, డాడీ అయితే కలిసి వెళ్ళి నోముదండలు, బంతి పూలు ఇంకా పండగకు కావాల్సినవన్నీ తీసుకున్నాం అన్నమాట. సో మేము బంతి పూలు తీసుకొని ఇంటికి వచ్చిన తర్వాత బంతిపూలు మాల కట్టడం అయితే స్టార్ట్ చేసాము. మేము బంతిపూలు కట్టడంలో మా బిన్ను బాబు అయితే మాకు చాలా హెల్ప్ చేసిండు. సో మేము ఇది ఈవినింగ్ బ్లాగ్ అన్నమాట. మార్కెట్కి వెళ్ళి పువ్వులు తీసుకొని వచ్చి బంతిపూలు కూర్చడం అయితే స్టార్ట్ చేసినాము. వీడియో కంటిన్యూ అవుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వ్లాగ్ కూడా వస్తుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఈ వీడియో వచ్చేసి మండే రోజు ఈవినింగ్ అన్నమాట. నెక్స్ట్ ట్యూస్డే రోజు నోములు కదా, ట్యూస్డే రోజు వ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది. మేమైతే మా చెట్టుకున్న మామిడి ఆకులు, బంతిపూలతో అయితే చాలా బాగా డెకరేషన్ చేస్తున్నాము. ఈవినింగ్ వరకు అయితే పూలు అయితే అన్నీ కుచ్చేసి గేట్కి అయితే కట్టేసాము. మా అమ్మ అయితే ఈవినింగ్ దీపాలు పెడుతుంది ఫ్రెండ్స్. సరే కదా, మా గేట్కి అయితే మేము ఆల్రెడీ మాల అయితే కట్టేసినాం. మా అమ్మ అయితే గేట్ ముందు దీపాలు అయితే పెడుతుంది. సో ఇది మండే రోజు ఈవినింగ్ బ్లాగ్ అన్నమాట. నెక్స్ట్ ట్యూస్డే రోజు మార్నింగ్ బ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది. సో ఇక్కడ మా అమ్మ వచ్చేసి బంతి పూలతోనే ఇక్కడ తొట్టెను డెకరేషన్ అయితే చేస్తుంది. సో నేనైతే బంతి పూలు అయితే బాగా మంచిగా డెకరేట్ చేసిన, మా అమ్మ అయితే దాన్ని డెకరేషన్ అయితే చేస్తుంది. తొట్టె డెకరేషన్ అన్నమాట. సో ఎవ్రీ ఇయర్ మా ఇంట్లో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాము. మీరు వీడియో కంపల్సరీ లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ ట్యూస్డే రోజు మార్నింగ్ వ్లాగ్ కూడా కంటిన్యూ అవుతుంది. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇది వచ్చేసి ట్యూస్డే రోజు మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. మేము ఎర్లీ మార్నింగ్ లేచేసరికి మా అమ్మ అయితే ఇల్లు మొత్తం నీట్గా కడిగేసింది. మా బిన్ను బాబు అయితే నిద్ర లేచిండు. మంచిగా కట్టెల పొయ్యి మీద వాటర్ కాగబెట్టుకోవడం పల్లెటూరులో చాలా బాగుంటుంది పొద్దున్నే. ఇది వచ్చేసి మా బర్రె పేరు విరూపాక్షి. ఈ బర్రె పేరు విరూపాక్షి అని ఎందుకు పెట్టాము అంటే, ఈ బర్రె చాలా కోపంగా ఉంటుంది. ఎవరు వచ్చినా ఇంటికి ఫస్ట్ పొడుస్తుంది అన్నమాట. నేను వీడియో తీస్తుంటే కూడా నా మీదికి వస్తున్నవి. మంచిగా పల్లెటూరి వాతావరణంలో కట్టెల పొయ్యి మీద వాటర్ కాగబెట్టుకోవడం చాలా బాగుంటుంది పొద్దున్నే. నేను చేసిన బంతి పూలతోని ఇలా డెకరేషన్ చేసాము డోర్లకి, చాలా బాగుంది. మా అమ్మ వచ్చేసి అందరికీ పాలైతే పోస్తుంది ఇక్కడ ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ. మా బిన్ను బాబు అయితే ముగ్గులు వేస్తున్నాడు. మా అమ్మ వేస్తుంటే వేయనియట్లేదు, ఆ ముగ్గులోనే తిరుగుతున్నాడు. మా అమ్మ అయితే ముగ్గులు చాలా బాగా వేస్తుంది.
ఇలాంటి పండగ సందర్భంలో ముగ్గు చాలా పెద్దగా మంచిగా వేస్తుంది. మా బిండు బాబు అయితే ముగ్గు అస్సలు వేయనియట్లేదు, ఆ ముగ్గులోనే తిరుగుతున్నాడు. ఇప్పుడైతే పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళైతే ఊరు నుండి వచ్చేసారు. మేమైతే వాళ్ళు వచ్చేసరికి అన్ని అరేంజ్మెంట్స్ చేసేసాము. ఇప్పుడు అమ్మ, నేను, పెద్దమ్మ, పెద్దనాన్న అందరం కలిసి పోచమ్మ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. ఫస్ట్ ఏ పండుగ అయినా కూడా ఫస్ట్ పోచమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ అమ్మవారికి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఇంట్లో పూజ కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తాము. సో మేము ఇప్పుడైతే వెళ్తున్నాము. మా బిన్ను బాబు కూడా వస్తున్నాడు. వీడియో చూడండి ఫ్రెండ్స్. సో మేము ఊర్లోకి వెళ్ళే దారిలో మా పొలం అయితే కనిపిస్తుంది. గ్రీనరీతో చాలా అంటే చాలా బాగుంది. చుట్టూ పచ్చని పొలాలు, తాడి చెట్లు చాలా బాగుంది. మధ్యలో రోడ్డు. ఇదైతే మా పొలము. సో మేము ఇప్పుడైతే ఊరి లోపలికైతే వెళ్తున్నాము. సో మేము ఇప్పుడైతే ఊరి స్టార్టింగ్లో అయితే మాకు పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది. ఫస్ట్ మేము పెద్దమ్మ టెంపుల్కి అయితే వెళ్ళి అక్కడ గేట్ అయితే క్లోజ్ చేసి ఉంది. బయటనే మొక్కుకొని కొబ్బరికాయ కొట్టేసి అక్కడ పువ్వులు పెట్టేసి అక్కడైతే మొక్కుకున్నాము. ఫస్ట్ ఊర్లో ఎంట్రన్స్లోనే మాకు పెద్దమ్మ తల్లి టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ కొబ్బరికాయ కొట్టేసి మేము ఊరు లోపలికి అయితే వెళ్తున్నాము. సో మేము ఇప్పుడైతే మా ఊరిలో ఉన్న భూలక్ష్మి, మహాలక్ష్మి, శ్రీలక్ష్మి అంటారు కదా, మేమైతే అక్కడికి వచ్చాము. నెక్స్ట్ ఇక్కడైతే కొబ్బరికాయ కొడుతున్నారు పెద్దమ్మ, అమ్మ. ఇక్కడ మేము కొబ్బరికాయ కొట్టేసి నెక్స్ట్ పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే వెళ్తాము. ఏ పండుగ జరిగినా మన ఇంట్లో ఏం సెలబ్రేషన్ చేసుకున్నా కూడా ఫస్ట్ మనకు ఊరిలో ఉన్న దేవుళ్ళందరికీ కొబ్బరికాయలు కొట్టేసి అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత ఇంటిలో మనం చేసే కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేసుకుంటాము. సో
మేము ఇప్పుడైతే మా ఊరిలో ఉన్న పోచమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చాము. చాలా ఇయర్స్ నుంచి అయితే ఈ టెంపుల్ ఇలానే ఉందన్నమాట. చాలా డౌన్లో ఉంటుంది అమ్మవారి టెంపుల్. ఈ టెంపుల్ అయితే ఇంకా డెవలప్ చేయలేదు. చాలా చిన్నగా ఉంటుంది, చాలా లోపలికి ఉంటుందన్నమాట. ఇక్కడే ఊరి ప్రజలందరూ అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. బోనాల పండగ అన్నీ ఫెస్టివల్స్కి చాలా బాగా జరుగుతుంది. కాకపోతే టెంపుల్ మాత్రం ఇంకా డెవలప్ చేయలేదు, అలానే ఉందన్నమాట. సో మేము అమ్మవారికి కొబ్బరికాయ కొట్టేసాము. మళ్ళీ రిటర్న్లో అయితే వస్తున్నాము. రిటర్న్లో అన్ని టెంపుల్స్ అయితే మీకు కనిపిస్తాయి. ఊరి లోపలికి ఉంటుందన్నమాట. మేము అన్ని దేవుళ్ళకి కొబ్బరికాయలు అయితే కొట్టేసి రిటర్న్లో ఇంటికైతే వెళ్తున్నాము. ఇంటికి వెళ్ళే దారిలో అయితే చుట్టూ పచ్చని పొలాలతో చాలా బాగుంటుంది. మా ఊరిలో చాలా అంటే చాలా బాగుంటుంది. వరి పొలాలు, తాడి చెట్లు, చుట్టూ గ్రీనరీ ఉంటుంది. సో మేమైతే ఇంటికైతే వచ్చేసాము. ఇది వచ్చేసి మనకు దీపావళి పండుగ పార్ట్ 1 అన్నమాట. పార్ట్ 2 కూడా కంటిన్యూ అవుతుంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, కంటిన్యూషన్ ఉంటుందన్నమాట. వీడియో పార్ట్ 2 కూడా ఉంటుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో వచ్చేసి మా ఇంట్లో జరిగే పండుగ మీకు చూపిస్తాను.